గన్నవరం నియోజకవర్గం కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయ పార్టీలకు నాయకులకు సోషల్ మీడియా ప్రతినిధులకు ముందస్తు భద్రత అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా నలుగురి కన్నా ఎక్కువ మంది ఒకచోట గుంపుగా ఉండరాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. గన్నవరంలో ఎటువంటి ర్యాలీలకు కానీ పబ్లిక్ మీటింగులకు కానీ అనుమతులు లేవని, ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు దయచేసి ఖండించండి. దయచేసి వారిని ఆ తప్పు నుంచి దూరంగా తీసుకెళ్ళండి. తద్వారా వారిని మీరు రక్షించగలిగిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వీడియో తీస్తున్నారు. మనకి ఎవిడెన్స్ ఎవరు అక్కర్లే. 10 మంది ఉంటే 10 మంది తీసుకొని ఎటువంటి విరామం జరగకుండా మనము శాంతియుతంగా ఈ యొక్క ఎన్నికల నిర్వహణ కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో మీతో మాట్లాడడానికి వచ్చారు. ముందుగా 3 ఏళ్ల సర్వీస్ లో సుమారు 8 ఎలక్షన్లు చేశాం. కానీ ఎప్పుడున్నా సరే మ్యాక్సిమం జరిగితే పోలింగ్ 7-8 గంటలకు వెళ్ళిపోయింది. కానీ ఈసారి 1 గంట నచ్చడం మూలంగా ఆ గంటలో సాయంత్రం కూడా ఇసలు జనంలో రాత్రి 10 గంటలు 11 గంటలు 12 అసెంబ్లీ ప్రధానంగా బాగా ప్రధానంగా జరిగింది. తెలుసున్న ఎలక్షన్లు జరిగే తప్ప బయటంతా కూడా ఆ విధులు దానికన్నా చాలా ప్రధానంగా జరిగింది. అదంతా ఈ యొక్క ఆచారం మూలంగానే మేము ఎలా నిర్వహించాము. ఎందుకంటే మేము పోలీస్ పోస్టులు ప్రతి ఊరికి మా ఉంటే ఒకరి దగ్గర ట్రాన్స్ఫర్స్ ఇచ్చి ఎక్కడ కూడా మొబైల్స్ అలాగా ఆ రోజు నల్లాసుడిగా ఉండే మా పోస్టు ఏమైనా గొడవ అయితేనే మనం అందరూ ఉంటారు. అలాంటి అవకాశం మాకు ఏ ప్రాంతంలో కూడా కల్పించారు. ఏ రాజకీయ పార్టీలో చిన్న యాక్ట్ చేసుకోవడం తెలుసుకోవడం ఆ స్థానంలో మళ్ళీ అక్కడ పోలీసులు వస్తే గౌరవనీయులు గన్నవరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జయశ్వరి గారు మాట్లాడుతున్నారు కోరుతున్నాను. ఇవన్నీ చేసుకోవడం మూలంగా ఇప్పుడు ఒక్కరోజు బాగానే ఉంటుంది. వాడికి పోయే మన దేశంలో ఎవరికి శిక్ష పడాల్సిన అవసరం లేదు. శిక్ష పడాల్సిన అవసరం లేదు కేసులో ఉన్నవాడు. వాడు 2-3 ఏళ్ళు కోర్టులు తిరిగితే చాలా. ఉదయం పూట కోర్టుకి వెళ్తాడు, సాయంత్రం పూట కానీ వాయిదా చెప్పడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో కూర్చుంటూ బహుశా కొంతమంది ఎవరైనా అనుభవం ఉంటుంది. కాబట్టి ఆ కోర్టు ఒక్కసారి వెళ్ళొస్తే వాడికి తెలుస్తుంది. తర్వాత దాని తర్వాత ఈ షీటు తర్వాత మీ అందరికీ కంగ్రాచులేషన్స్. బికాస్ పీస్ఫుల్ గా ఎలక్షన్స్ కండక్ట్ అయ్యాయి. 13 గన్నవరం డైలీ మాకు వీసీస్ అవుతున్నాయి, వీడియో కాన్ఫరెన్స్లు, మీటింగ్స్, హై లెవెల్ మీటింగ్స్ లో ఫస్ట్ పిలుస్తుంది గన్నవరం సబ్ డివిజన్ సార్ పిలుస్తున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది అంటే మన సైడ్ ఇటువైపు కోస్టల్ సైడ్ గన్నవరంకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అదొక ఫియర్స్ ఏరియా అన్నట్టు ఉంది, లైక్ పల్నాడు, తాడిపత్రి. అలాంటి ప్లేస్ ని పీస్ఫుల్ గా కండక్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. బట్ సెకండ్ మేజర్ స్టెప్, డెమోక్రసీ ఫెస్టివల్ ఆఫ్ ఎలక్షన్స్ లో సెకండ్ మేజర్ స్టెప్ ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్మెంట్. అది కూడా మేజర్ స్టెప్. అప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం అందరం కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు పనిచేసేది ఎలక్షన్ కమిషన్ అనుగుణంగా. ఇది 6th వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఎవరి విధంగా కేసు పడినా ఈ కాండక్ట్ ఫినిష్ అయ్యే లోపల ఛార్జ్ షీట్ వేయాలి, ఏది పెండింగ్ ఛార్జ్ షీట్స్ ఉంచకూడదు అన్నది మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో 6th లోపల ఎవరి మీద ఏ కేసు ఉన్నా, బౌండ్ ఓవర్స్ ఆర్ ఎనీ ఐపీసీ ఆర్ ఎంసీసీ రిలేటెడ్ కేసెస్ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతాయి. సో ఎవరు చట్టం నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు టెల్లస్, మేము ఇక్కడ ఉన్నాము, అంతేగాని చట్టాన్ని మీ చేతిలో మీరు తీసుకోకండి. బౌండ్ ఓవర్స్ అయిన వాళ్ళు కొంతమంది కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఫోర్ఫీచర్ అయ్యాయి కేసెస్, 1 lakh పెనాల్టీ ఇస్తున్నారు. డోంట్ నో, ఒకవేళ జైలు ఇంప్రిజన్మెంట్ ఉంటే అది కూడా చేయొచ్చు.
ఎలక్షన్ కమిషన్ ఇస్ వెరీ విజిలెంట్ అండ్ ఇట్ ఈస్ వాచింగ్. దాన్ని దాటుకుని మరి ఎవరు వెళ్ళలేరు. అది ఒకటి వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, సోషల్ మీడియాలో మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది బాగా వెళ్తుంది. ఎక్కడో ఏదో గొడవ జరిగిపోతుంది. దానికి నేను మన మీడియా మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి డిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసింది తప్పు అన్నప్పుడు వెంటనే స్టాప్ చేయండి. సెకండ్ థింగ్, ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, వెదర్ ఇట్ ఇస్ వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, ఏ గ్రూప్ లో అన్నా, ఆ గ్రూప్ అడ్మిన్ కి ఈజ్ లయబుల్. ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కామన్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి, ప్లస్ ఆ గ్రూప్ అడ్మిన్ కి లయబుల్, కేసు ఆయన మీద పడుతుంది. సో గ్రూప్ అడ్మిన్స్ బీ వెరీ కేర్ఫుల్. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ మేము శాంపుల్ నోటీస్ అనేది పంపిస్తున్నాము. ఆ శాంపుల్ నోటీస్ కేర్ఫుల్ గా చదవండి, చాలా కేర్ఫుల్ గా ఉండండి. సెకండ్ థింగ్, ఏదైనా కేసులో, ఎలక్షన్ రిలేటెడ్ కేసులో ఇన్వాల్వ్ మీ పెద్దలు మీరు చెప్పండి, మీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళందరికీ. బికాజ్ లీడర్ ఏం చెప్తే మీ ఫాలోవర్స్ అందరూ అదే ఫాలో అవుతారు. మీరు చెప్పండి, ఒక్కసారి ఎలక్షన్ రిలేటెడ్ కేసులో కనుక ఇన్వాల్వ్ అయితే లైఫ్ లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా బౌండ్ ఓవర్స్ అవుతాయి, షీట్స్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే క్రైమ్ సస్పెక్ట్ షీట్స్ ఇప్పుడు ఉండి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము అండ్ వాళ్ళని ఇంప్రిజన్మెంట్ చేస్తున్నాం. ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా వాళ్ళని మళ్ళీ బౌండ్ ఓవర్ చేస్తున్నాం. ప్రతి ఎలక్షన్ కి బౌండ్ ఓవర్, ప్రతి ఎలక్షన్ కి 1 week సర్వీలెన్స్ ఉంది. అండ్ సెకండ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఉంది. మీకు తెలియదు, షాడోయింగ్ పార్టీస్ ఉన్నాయి విత్ CCTV కవరేజ్. మీరు ఏం చేసే ప్రతి మూవ్మెంట్ ఇప్పుడున్న టెక్నాలజీలో తెలియకుండా చేసేద్దాము అనడానికి లేదు. ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ షాడోడ్ విత్ టెక్నాలజీ. సో మరొకసారి మీ అందరినీ కోరుతున్నాం. ఇంకొకటి, ఇదే ప్రివెంటివ్ యాక్షన్స్ లో మా దగ్గర ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ అందరినీ కూడా బయట చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే మన పోలీస్ స్టేషన్ పరిధిలో 1వ తారీఖు సాయంత్రం నుంచి, ఆ రోజు సాయంత్రం నుంచి ఎవ్వరూ కూడా, ఏ పార్టీ వారు కూడా ప్రత్యర్థి పార్టీ వారిని తప్పించేది కానీ, లేకపోతే రెచ్చగొట్టేది కానీ, చేయటం కానీ, పనులు చేయడం కానీ, వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళడం కానీ, లేదా ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఎటువంటి చేయకూడదని పోలీసు వారి దగ్గర నుంచి హెచ్చరిస్తాము. ఒకవేళ అటువంటి పనులు ఏమి చేసినా సరే ఇమీడియట్ కేసు రిజిస్టర్ ఫైండ్ అవుట్ చేసి దాని తగిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇప్పటి వరకు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ఈ కోఆపరేషన్ కూడా 6వ తారీఖు వరకు, అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ 6వ తారీఖు ఉంది. 6వ తారీఖు వరకు మాకు ఎక్స్టెండ్ చేస్తారని కోరుకుంటున్నాము. ఎన్నికలలో ఒక పండుగ లాంటిది. ఆ పండుగని ఆస్వాదించడం తప్ప ఇబ్బంది పోలీసుల దగ్గర నుంచి కానీ, లాండా నుంచి కానీ బ్రేక్ చేసి ఇబ్బంది పడుతుంది అందరికీ తెలియదు. సంస్థాత్మక గ్రామాలు ఏమన్నా మన దగ్గర సమస్యాత్మకమైన గ్రామాలు అంటే పెద్దగా ఏం లేవు. ముందుగా మేము అనుకున్నంత సమస్యాత్మకంగా అయితే ఎలక్షన్ డే లేవు. బట్ ఎక్కడైతే కనుక ఎక్కువ జనాభా ఉండి, అలాగే కోల్డ్ డే రోజున కొంచెం ఘర్షణ వాతావరణం లైట్గా వచ్చిన ఏరియాలో మాత్రం మేము టికెట్స్ అవి రన్ చేస్తాం. పర్టికులర్గా గన్నవరం టౌన్ కానీ, బాపులపాడు టౌన్, పేలప్రోలు, అలాగే ముస్తాబాద్ ఈ ఏరియాలో ఏదైతే ఉందో, అలాగే మన వీరవల్లి, మల్లవల్లి ఈ ఏరియాస్లో మేము టికెట్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నాము. అవి కంటిన్యూ అవుతూ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం.